జరిగే గురుదేవుల శత జయంతి ఉత్సవాలను మన గురూజీ స్వామి తేజోమయానంద గారు చెప్పినట్టు ఏ విధంగా జరుపుకోవాలి అన్న అంశాలపై మన చిన్నయ్య కుటుంబంలోని సేవికలు ఒక చక్కని బుర్రకథను ప్రదర్శింపబోతున్నారు. దీనిని శ్రీమతి పావని గారు రచించి రూపకల్పన చేశారు. కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. నువ్వు ప్రతిసారి ఏదో కొత్తగా చెప్తావు కదా అని మేము అందరం వచ్చాము. నువ్వు పాత కథే చెబుతున్నావు. ఆ కథ మా అందరికీ వచ్చేసింది, నా నోటికి వచ్చేసింది కదండి. ఒక మంచి వ్యక్తి మానవులందరిలో మణిపూసమైన గురుగారి గురించి వింటే మంచిదే కాదా? భాగవతంలో పరీక్షిత్తు అన్నాడు, భవములకు మందు చిత్త శ్రవణానందము మోక్షు జనపదము హరిస్తవము పశుత్రుడు దక్కను చెవులకు తని బయ్యే అనడి చెనటిలు కలడే. అంటే శ్రీకృష్ణుడి గాథలు వింటూ ఇంక చాలు అన్నవాడు మనిషి రూపంలో ఉన్న పశువు అనే కదా. మహనీయుల గాథలు ఎంత విన్నా తనివి తీరదు కదా. అయ్యో కర్మ కర్మ, నేను పాపం వీరందరి కోసం చెప్పాను. నన్ను నువ్వు పశువుతో పూలు చేశావు. ఏం చేయడం, ఇంకా మాట్లాడడం లేదు. కథ వినడానికి ఎలాగ అందరూ వస్తారో అలాగే నీ తెలుగు తక్కువైన మాటలు వినడానికి కూడా వస్తారు. నీ మాటలు మానేస్తే సరే సరే, మన తగువు ఎప్పుడు ఉండేవేగా. మన వారిని కథ మొదలు పెట్టమంటావా? సరే మొదలు పెట్టమను. మన చిన్మయానందుల వారు 1949 ఫిబ్రవరి 25న శివరాత్రి నాడు సన్యాసంను స్వీకరించారు. తపోవన మహారాజు వద్ద ఎన్నో వేదాంత రహస్యాలను తెలుసుకొని ఎన్నో ప్రయాసలను ఓర్చుకొని గురువు ఆజ్ఞను పొంది తాను నేర్చుకున్న విషయాలను ప్రపంచానికి అందించాలని 1951వ సంవత్సరం పూనాలో వినాయకుని ఆలయంలో మొట్టమొదటి జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించారు. 1959లో హిమ్యా మిషన్ సంస్థాగతంగా ప్రారంభమైంది. 1964లో కాశీపల్లి సాధనాలయాన్ని స్థాపించారు మన పూజ్య గురుదేవ్. మన హిందూ మతాన్ని ఎన్నో దేశాల్లో అంగీకరించారు. అయినా మన స్వామీజీ చిన్మయానందుల వారు ఆయా దేశాలలో ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. ఆయా దేశాల వారు మన హిందూ మతాన్ని గౌరవించేలా చేశారు. లొంగని వారిని లొంగ
దెబ్బతీయడంలో కదా ఆయన గొప్పతనం తెలిసేది. పూజ్య గురుదేవు మన జీవిత కాలం మొత్తం మీద 576 జ్ఞానయజ్ఞాలు చేశారు. చందమామ 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 దేవా చూడ చక్కని చంద్రుడే చందమామ. చందమామ 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 దేవా చూడ చక్కని చంద్రుడే చందమామ. జ్ఞానయజ్ఞాలెన్నో చేసి చందమామ దేవా జగతినంతా ఉద్ధరించే చందమామ. జ్ఞానయజ్ఞాలెన్నో చేసే చందమామ దేవా జగతినంతా ఉద్ధరించే చందమామ. వేదమూర్తిగా ఉద్భవించి చందమామ దేవా వేదములనే వ్యాప్తి చేసే చందమామ. వేదమూర్తిగా ఉద్భవించే చందమామ దేవా వేదములనే వ్యాప్తి చేసే చందమామ. చందమామ 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 దేవా చూడ చక్కని చంద్రుడే చందమామ. చందమామ 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 దేవా చూడచక్కని చంద్రుడే చందమామ. తరిగిట సంతరిత. అలాంటి అందాల చందమామ మన పూజ్య గురుదేవుడు. ఏంటి ఆడపిల్లలు పొగడినట్లు ఆ పొగడతా. అయ్యో, అందం అంటే బయట కనిపించిన అందం మాత్రమే కాదు, ఆత్మ సౌందర్యం కూడా. తెలుగు రాదు, నేర్చుకోమంటే నేర్చుకోవు. ఇలాగా నీతో పడమని భగవంతుడు నా నుడితిగా రాశాడు. ఏం చేయగలం? ఏంటి నాకు తెలుగు రాదా? నీకు నాకు పోటీ తెలుగులో. వద్దులే బాబు, నాకెందుకు అదృష్టం? వీల్లేదు, అందరి ముందు పరుగు పోతుంది. ఒక పదం చెప్పి అర్థం అడుగుతావా, లేకపోతే నన్ను అడగమంటావా? వద్దులేరా బాబు, సరదాకి అన్నాను, నన్ను వదిలే. కుదరదు అంటే కుదరదు. రెడీ, 1 2 3 స్టార్ట్. నీకు అంకెలు కూడా తెలుగులో అనడం రాదు, మళ్ళీ నాతో పోటీయా? సరే, ఒక్క పదం అడుగుతాను, దానికి తమ అర్థం ఏంటో చెప్పు చాలు. ఒక్క పదం కాదు, 3 పదాలు అడుగు, అర్థం చెప్తాను. అక్కర్లేదు, ఒక్క పదంలోనే నీ పట్ట అంతా తేలిపోతుంది. ఏమిటి చెప్పమా? సరే, డాంబికుడు అంటే ఏంటో చెప్పు. డాంబికుడు అంటే చెప్తాను విను. డాంబికుడు అంటే తెలియదు అనుకుంటున్నావా? డాంబికుడు అంటే డాంబికుడు అంటే నువ్వు హఠాత్తుగా అడిగేసరికి చెప్పలేకపోతున్నాను అంతే. సరే, అయితే మన వారి కథ అంతా ఆయన దాకా చెప్పు. సరే, అయ్యయ్యా మీ వాదోపవాదాలు. ఇంక నేను కథ మొదలు పెట్టనా? ఈ విశ్వమంతా పరస్పర వ్యతిరేక శక్తులతో నిండి ఉన్నా ఇంకా మనందరం సురక్షితంగా ఉన్నాము అంటే దానికి కారణం తపస్సే. తపసా కల్మషం హంతి అంటే తపస్సుచే కల్మషం పోగొట్టబడుతుందని అర్థం. తపస్సు, జ్ఞానము, భక్తి ఇవి వరుస క్రమంలో లభిస్తాయి. ఈ మూడింటి స్వరూపమే మన తపోవన మహారాజు. ఆయనను అనుసరించిన మన చిన్మయ గురుదేవులలో జ్ఞానం యొక్క ప్రాబల్యము, దాని విశ్వవ్యాప్తం చేయాలన్న కోరిక మనకు కనిపిస్తాయి. భారత వీర కుమార విజయం మనదేరా. చిన్మయ గురువుల శత జయంతి ముందున ఉన్నదిరా. చిన్న పెద్ద ఆడ మగ తేడా లెంచకరారండి. వందే చిన్మయ సద్గురమంటూ గొంతులు కలపండి.
మన పూజ్య గురుదేవుల శత జయంతి ఉత్సవాలు 2015 నుండి 2016 దాకా జరుపుకుంటాం కదా. అలానే ఒక మామూలు సమ్మేళనంలా కాక ఒక అపురూపమైన ఉద్యమంలా జరుపుకోవాలని మన పూజ్య గురుజీ స్వామి తేజమేంద్ర గారితో పాటు ఎందరో ఆచార్యులు నిర్ణయించారు. ఈ కార్యక్రమం విజయవంతమవడానికి మన గురూజీ స్వామి తేజోమయానంద 3 చక్కని అంశాలను మనకు చెప్పారు. అవేమిటయ్యా అంటే, నిన్ను నువ్వు ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ మాతృమూర్తిని ప్రేమించు, ఈ 3 అంశాలు పాటించు. 3 అంశాలే చెప్పేరా సై, జాతిని ముందుకు నడిపేరా సై. 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 ఈ 3 అంశాల్లో మొదటిది నాకు చాలా బాగా నచ్చింది. అనుకుంటూనే ఉన్నాను నీకు అది నచ్చుతుందని. అయినా దాని అర్థం అది కాదు, లోపల అర్థం తెలుసుకో. నువ్వు నివసించిన ప్రాంతంలో ఉన్న చిన్మయ శాఖాన్ని ప్రేమించడం ద్వారా నిన్ను నువ్వు ప్రేమించుకోమని, నీ పొరుగులో ఉన్న చిన్మయ శాఖని ప్రేమించడం ద్వారా నీ పొరుగు వారిని ప్రేమించమని, సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ అయిన CCMTని ప్రేమించడం ద్వారా నీ మాతృమూర్తిని ప్రేమించుకోమని అర్థం. అలాగా ఒక శాఖను ఏర్పాటు చేయడం అనేది వేదాంతంలోని పంచీకరణం లాంటిదని మన గురూజీ స్వామి తేజోమయానంద చెప్పారు. ఆకాశం అంటే స్థలమని, వాయువు అంటే వివిధ కార్యక్రమములని, కార్యక్రమముల నుండి వచ్చిన చర్చ అగ్ని అని, దానిని ముందుండి నడిపించే వ్యక్తి ఆ చర్చల వల్ల ఏర్పడ్డ ఘర్షణను నీటితో చల్లబరుస్తాడని, అప్పుడు ఆ శాఖ యొక్క భౌతిక రూపం పృథ్వీ వలె బయటికి వస్తుందని మన గురూజీ చెప్పారు. ఓహో, ఎంత మంచి పోలిక. మరి ఏంటున్నావా ఆధ్యాత్మిక గురువులు అంటే? ఇలాంటివి మంచి మంచి విషయాలు వాళ్ళకి స్ఫూరిస్తూ ఉంటాయి. నీ అలా మాత్రం కాదు. ఇదిగో ప్రతిదానికి నన్ను మధ్యలోకి ఎందుకు లాగుతావు? సరే సరే వేదం. సాధన అనేది వ్యక్తిగతంగా ఉంటేనే అది అభివృద్ధికి దారితీస్తుంది. అది ఎలాగయ్యా అంటే, శరీరంతో పూజను, మనసుతోనే జపమును, వివేకంతో చింతనం, అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లల్ల నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లల్ల నేరెల్లో, అల్లో నేరెల్లో, అల్లో నేరెడల్లో. తరిగిట ధాంతరిక. మన చిన్మయ జయంతి ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమవుతాయి? అవన్నీ మన వాడు చెప్తాడు, విను. మన గురువు గారి జన్మస్థలమైన ఎర్నాకుళములో అక్కడి ప్రాంతీయ అధిపతి అయిన స్వామి వివిక్తానంద ఆధ్వర్యంలో మే 6న మొదలు మే 8న పూర్తవుతాయి. మే 8న మన గురుదేవులు పుట్టిన సమయమైన 7:30 గురుదేవుల యొక్క ఓం దీపాన్ని ప్రపంచ వ్యాప్తంగా వెలిగిస్తారు. మరి మనందరం ఎర్నాకుళం వెళ్ళలేం కదా. అందుకే మన అందరూ ఇక్కడ మన ఆచార్యుల సమక్షంలోనే ఆ విభాగాన్ని జరుపుకొని పూజ్య గురుదేవుడు స్వామి చిన్మేతల వారి ఓం దీపాన్ని వెలిగించి ప్రతిజ్ఞ మరియు అంతర్జాతీయ గీతాన్ని ఆలపించాలి. మే 8న ఎర్నాకుళంలో మొదలైన జ్యోతి యాత్ర మార్గ మధ్యములో అన్ని శాఖలను అనుసరిస్తూ ఆగస్టు 3న సిద్ధపరికి చేరుతుంది. అక్కడ నుండి చిన్మయ విభూతికి చేరి అక్కడ మన గురుదేవుల ఆశయాలు ఎప్పుడూ గుర్తుండే విధంగా అఖండ జ్యోతిగా ఉంచబడుతుంది. మరి ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు పాటల పోటీలో, పద్యపఠన పోటీలో ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేవా?